మనం చూస్తున్నాం. ఆయన నమ్మిన వారు ఎవరు సిగ్గుపడలేదు, ఎవరు కూడా మరి ఆయన నమ్మినందుకు చెడిపోయిన వారు ఎవరుగా లేరు. బైబిల్లో వర్తమానాలు మనం వింటున్నాం. ఇద్దరిని కూడా జంటగా చేసినవాడు. ఈ యొక్క ఓబెదే దావీదు యొక్క తండ్రి అయిన యెషయికి తండ్రిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయి కుమారుడే దావీదు, దావీదు కుమారుడే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మరి అలాగూ మొయాబీరాలైన ఈ యొక్క రూతు యేసు ప్రభు యొక్క వంశావళిలో కూడా కనిపిస్తుంది. ఈమె అన్యురాలుగా ఉండి దేవుని నమ్ముకొని నీ దేవుడైన నా దేవుడిని నమ్ముకోవడం ద్వారా మరి ఆమె ఇశ్రాయేలు మరి తల్లిలో ఒక తల్లిగా ఉండి యేసు ప్రభు తల్లిలో ఒక తల్లిగా ఉండే గొప్ప భాగ్యం ఆమె పొందినట్లు మనం చూస్తున్నాం. ఈ 4 అధ్యాయములు మరి వచనం తర్వాత వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ 4 చాప్టర్స్లో కూడా యెహోవాను గురించి చెప్పబడిన మాటలు మనం చదువుకొని ముగించుకుందాం. యెహోవాను గురించి ఈ అధ్యాయంలో ఏమని రాయబడింది? మొదటి అధ్యాయము 8వ వచనం. ఇక్కడ యెహోవా ఎలాంటి యెహోవాగా మనకు కనిపిస్తున్నాడు? యెహోవా మీ ఎడల దయచూపునుగాక అనింది. ఎవరు వీళ్ళు? మీరు దయ చూపించారు కాబట్టి యెహోవా మీకు దయచూపునుగాక. కనుక యెహోవా యొక్క మరి గుణగణములు ఇక్కడ రాయబడ్డాయి. దయ చూపిన వారికి ఆయన దయ చూపించేవాడు అని. ప్రియాస్ దేవుని బిడలారా, మన జీవితంలో మనం దయను విత్తితే దేవుడు తిరిగి మనకు దయనే కురిపిస్తాడు. మనం కొంత దయను చూపిస్తే ఆయన ఎంతో ఎక్కువ దయను మన మీదకి చూపించేవాడుగా ఉన్నాడు. అదే 9వ వచనంలో కూడా రాయబడింది. ఆయన ఎవరంటే ఇంకా మీ ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక. ఇంటిలో నెమ్మది కానీ, బయట నెమ్మది కానీ, పొలంలో నెమ్మది కానీ, ఆఫీసులో నెమ్మది కానీ, ఎక్కడైనా సంఘంలో నెమ్మది కానీ కావాలి అంటే అనుగ్రహించేవాడు ఎవరు? నెమ్మదిచ్చేది యెహోవానే. నెమ్మదిచ్చేది యెహోవా వాక్యమే. నెమ్మదిచ్చేది యెహోవా సన్నిధే, ఆయన మందిరమే. కనుక నెమ్మది కావాలంటే లోకంలో దొరకదు. 3 గంటల సినిమాలో చూస్తే నెమ్మది కాదు. 3 గంటలు డబ్బులు పెట్టి దృష్టిని పోగొట్టుకుని సమయం వేస్ట్ చేసుకుంటాం. కానీ ఆ తర్వాత ఎవరి దుఃఖాలు వారి దగ్గరనే ఉండిపోతాయి. కానీ నిజమైన నెమ్మది కావాలంటే ఇచ్చేవాడు ప్రభు అయిన యేసు క్రీస్తే. కనుక నెమ్మదినిచ్చే యెహోవా అని 2 సార్లు మరి ఇక్కడ మొదటి అధ్యాయంలో యెహోవాను గురించి వ్రాయబడినట్లు మనం చూస్తున్నాం. ఆ తర్వాత యెహోవాను గురించి ఏమని రాయబడింది? 2వ అధ్యాయము 4వ వచనంలో బోయజ్ చెప్తున్నాడు యెహోవా ఎలాంటి వాడు. తన యొక్క చేలు కోసేవారితో మాట్లాడుతున్నాడు. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైండును గాకని చేను కోయి వారితో చెప్పగా, ఈ యెహోవా ఎలాంటి వాడని చెప్తున్నాడు? ఆయన తోడై ఉండే యెహోవా, విడిచిపెట్టే యెహోవా కాదు, దూరం చేసే యెహోవా కాదు, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును తృణీకరించను అన్నాడు. కనుక ఆయన తోడై ఉండే యెహోవా. యేసు ప్రభు పేర్లలో ఒక పేరు ఇమ్మానుయేలు అని అతనికి పేరు పెట్టుతుంది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. కనుక దేవుని తోడు ఎప్పుడు ఉంటుంది? ఎవరు వీళ్ళు? చేను కోసేవాళ్ళు. బోయజు చేను కోసే వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటారు. మన పరమ బోయజు అనగా సంఘం. ఆయన పని చేసేవారు, ఆయన కొరకు ఆత్మలను పట్టేవారు, ఆయన సేవలో ఉన్న వారికి సదా దేవుని తోడు ఎల్లప్పుడూ ఉంటుంది. మరి ఈ తోడు మనకు కావాలంటే ఆయన పొలంలోనే పని చేయాలి. అలాగూ పనిచేసి తోడును పొందవలసిన వరంగా ఉన్నాం. ఆ తర్వాత 2వ అధ్యాయంలోనే బోయజు రూతును ఆశీర్వదిస్తూ యెహోవాను గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. యెహోవా ఎలాంటి వాడట? చేసిన దానికి ప్రతిఫలము ఇస్తాడు. నువ్వు మంచి చేస్తే మంచి ప్రతిఫలం ఇస్తాడు, చెడ్డ చేస్తే చెడ్డదానికి కూడా ప్రతిఫలము ఇస్తాడు. మరి 31వ అధ్యాయం సామెతల్లో 30వ వచనంలో ఉన్న స్త్రీ ఎవరు? గుణవతి. గుణవతి అయిన ఆమె ఏమేం చేసిందో దానికి ప్రతిఫలము దేవుడు ఇచ్చినట్టు మరి ఆ భాగంలో మనం చదువుతాము. సామెతల గ్రంథం 31వ అధ్యాయము దాదాపు చివరి వచనం 31వ వచనం. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు. చేసిన పనిని బట్టి ప్రతిఫలమట. ఎట్లాంటి పని చేసింది ఆమె? 2వ లైన్ చదివితే
ఆమె పనులు ఎట్లాంటివి? కొనియాడబడే పనులు. పనికిమాలిన పనులు చేయలేదు ఆమె. ప్రతిఫలము, మంచి ప్రతిఫలము పొందుకునే మంచి పనులే చేసింది. అసలు ఈ అధ్యాయం నిండా ఆమె ఏమేం పనులు చేసిందో రకరకములైన పనులు ఆమె చేసినట్టుగా చూస్తున్నాం అన్నమాట. ఇటువంటి స్త్రీ కొనియాడబడే పనులు చేసింది. కొనియాడి దేవుడు ఊరికనే మెచ్చుకొని పంపించేవాడు కాదు, ప్రతిఫలం ఇస్తాడు. మరి మనం కూడా పరలోక గవినికి మనం చేరినప్పుడు అక్కడ మన క్రియలను బట్టి అవి మంచివైనా చెడ్డవైనా దేవుడు వాటిని తీర్పు తీర్చినప్పుడు, ముఖ్యంగా మధ్య ఆకాశంలో మనం కూడా ప్రతిఫలం పొందుతాం. ఏ ప్రతిఫలం? ఏదైనా బహుమానం నీకు వస్తుందా? కేవలం నరకంలో నుండి తప్పింపబడిన, అగ్నిలో నుండి తీయబడిన ఒక కొరివి వల్లనే కనపడతావా? లేకపోతే దేవుని దగ్గర నుండి బహుమానాలు వస్తాయా? కిరీటములు ఉన్నాయి ఆయన దగ్గర. ఏ కిరీటం సంపాదించుకునబోతున్నావు ప్రియ సోదరి? కేవలం రక్షించబడిన అనుభవం మాత్రమేనా? ఆయన కొరకు పనులు చేసి, ఇంటి పనులు మాత్రమే కాదు, ఇంటి పనులు చేసినా, భర్త పని చేసినా, పిల్ల పని చేసినా, ఏ పని చేసినా మనకు దీవెనే. కానీ యెహోవా పక్షమున, తండ్రి అయిన దేవుని పక్షమున మనం చేసిన పనులేంటి? సంఘంలో ఒక పనైనా చేస్తున్నామా? చేసేవాళ్ళే చేస్తున్నారు, బహుమానం పొందుకుంటారు. మరి నీ సంగతి ఏంటి? నీ ప్రక్కన వారు బహుమానం పొందుకుంటూ ఉండగా అందరూ వారిని కరచాలనం చేస్తూ చప్పట్లు కొట్టి ప్రశంసిస్తూ ఉండగా నీ ఊరికే చూసి ఆనందిస్తావా? పొందుకునే ఆనందం లేదా? కనుక గౌనులు యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అని మనం చూస్తాం. కనుక ఈమె బోయజు పొలంలో ఉండగా ఆమె విషయమై, రూతు విషయమై బోయజు చెప్తున్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చునుగాక అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఏమన్నాడు ఆయన? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. మోయాబును విడిచి ఇశ్రాయేలు దేశానికి వచ్చావు కనుక, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీవు నమ్ముకున్నావు కనుక నీవు ఎక్కడికి వచ్చినట్టు? యెహోవా రెక్కల కిందికి వచ్చావు. రెక్కల కిందికి వస్తే ఏం కలిగింది? సురక్షితం. మోయాబులో సురక్షితము లేదు, మోయాబులో రక్షణ లేదు, అన్యుల మధ్య రక్షణ లేదు, కెమోషు దేవతను పూజించే వారి దగ్గర రక్షణ లేదు, మోక్ష భాగ్యం లేదు. అందుకే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిజమైన దేవుడని, జీవము కలిగిన వాడవని, సత్యవంతుడని, ఆయన విగ్రహం కాదని, ఆయన ప్రాణం కలిగిన దేవుడని, తన ప్రజల కొరకు తన ప్రాణం పెట్టేవాడని ఆమె తెలుసుకుని దేవుని నమ్ముకున్న కారణం చేతనే అతతో వెంబడించి ఈ దేశానికి వచ్చింది. కనుక ఎవరు యెహోవాను నమ్ముకుంటారో వారందరినీ ఆయన తన రెక్కల కింద కాపాడుతాడు, సురక్షితముగా కాపాడుతాడు. దేవుడు సృష్టించిన ఒక జీవి, కోడి, తన రెక్కలను చాపినప్పుడు పిల్లలు ఎలాగో వస్తారు. వచ్చిన వారు క్షేమం పొందుతారు, రాని పిల్లలు గ్రద్దల చేత, ఆయా రకాలైన జంతువుల చేత పట్టబడతాయి. కానీ యేసు ప్రభు రెక్కలు నేటి వరకు చాచే ఉన్నాడు. ఎవరు నన్ను నమ్ముకుంటారా, రక్షిద్దామా అని వారి కొరకు కాచుకొని ఉన్నాడు. ప్రియ సోదరి, ఇంకా ప్రభు రెక్కల కిందికి రాలేదా? రక్షణ లేదు, నాశనమే నీ గతి కాకుండానట్లుగా నేడోన సమయం ఉండగానే ప్రభు పిలుస్తున్నాడు. ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే ఎంతో మేలు నీకు అని అన్నాడు. అలాగూ ఇశ్రాయేలును అనేకసార్లు పిలిచాడు, కానీ ఇశ్రాయేలును ఆయన ఇశ్రాయేలు ఆయనను వల్లకపోయారు. అందుకే దేవుడు అన్నాడు, మీ దేశం మీకు విడవబడి ఉన్నదని. ఆ తర్వాత రక్షణ పొందని కారణం చేత ఇశ్రాయేలు నేటి వరకు కూడా బాధల్లో ఉన్నారు. వారి చుట్టూ ఉన్న అన్యుల ద్వారా, ముఖ్యంగా ఇష్మాయేలు ద్వారా వారు అనుభవించిన కష్టం ఎంతో గొప్పది. బల్లాలుగా, శూలాలుగా మరి వారి చుట్టూ వాళ్ళు ఉన్నారు. నేటికి మరి తమ దేశాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నారు. భవిష్యత్తులో ఉందనుకోండి వాళ్ళకి రక్షణ, ప్రభు వచ్చిన రెండవ రాకడలో. కానీ ఈ దినం వరకు ఎన్నో వాళ్ళు కష్టాలు పాలవుతున్నారు. కనుక నీవు కూడా, అన్యజనుల కాలం ఇది సంపూర్ణం కాబోతుంది. ప్రభు ఎప్పుడు వస్తాడో అన్యజనుల కాలం, అన్యజనుల సమయము పూర్తి చేయబడుతుంది. అందరి తలుపు వేయబడుతుంది, రక్షణ తలుపు. అప్పుడు పొందడానికి అవకాశం లేదు. నేడు తన రెక్కలు చాపి ఉండగా ఆయన స్వరాన్ని విని ఆ రెక్కల కింద ఉంటే సురక్షితముగా ఉంటావు అని రాయబడింది. కనుక యెహోవా
రెక్కలు కలిగిన వాడు, సురక్షితంగా కాపాడువాడు. ఆ తర్వాత ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే రక్షించబడి వస్తారో వారందరికీ దేవుడు మరి బహుమానమును పంచించువాడుగా ఉన్నాడు. తర్వాత ఈ యెహోవాను గురించి ఏమి రాయబడిందో ఆ తర్వాత మనము చూసుకుందాం. 20వ వచనంలో చూడండి, ఇదే 2వ అధ్యాయం 20వ వచనంలో నయోమి చెప్తున్న మాటలు. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక. ఎవరికి ఆశీర్వాదం? బోయజుకు ఆశీర్వాదం. ఎలాంటి బోయజుగా ఉన్నాడు? బ్రతికిన వారికి చచ్చిన వారికి ఎప్పుడు ఉపకారం చేస్తానే ఉంటాడు, కానీ మానుకోడు. అప్పుడు చేశానులే ఇప్పుడు చేయొద్దు అనుకునేవాడు కాదు. కంటిన్యూస్గా ఆ పనిని చేస్తున్నాడు. ఉపకారి, బోయజు ఉపకారి. ఆ ఉపకారం చేసే అతన్ని దేవుడు ఆశీర్వదించి ఇంకా ఎక్కువ ఆశీర్వదించును గాక అని అర్థం. అవును, మన ఆశీర్వాదం ఉన్నదాంతోనే కాదు, ఉన్నది అభివృద్ధి చెందాలి. అధిక ఆశీర్వాదం, అత్యధిక ఆశీర్వాదం, ఆశీర్వాదంలో అభివృద్ధి పొందాలి అంటే మనకు దేవుడిచ్చిన దాన్ని మనం వినియోగిస్తూ ఉంటేనే దేవుడు మళ్ళీ ఎక్కువగా ఆశీర్దిస్తాడు. మనం ఇచ్చింది కొంత అయితే ఆయన ఇచ్చేది చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఒక మాట, ఆయన యెహోవా అందరికీ ఉపకారి. మనం కూడా అందరికీ ఉపకారి. నమ్మిన వారికి ఉపకారం చేయాలి. నమ్మని బీదలు కూడా ఉన్నారు, వారికి కూడా మనం సాయం చేయాలి. బీదలకు ఇచ్చువానికి లేమి కలగదు అన్నాడు దేవుడు. కనుక బీదలను కటాక్షిస్తే యెహోవాకు అప్పిచ్చిన వాడని ఇంతకుముందే మనం చూసుకున్నాం. కనుక అలాగూ దేవునికి అప్పిచ్చేంత తాహత్తు మనకుందా? మనము కనుక ఇతరులకు అలాగ మేలు చేసినట్లయితే ఇంకనూ ఎక్కువగా దేవుని ఆశీర్వాదం మనం చూస్తామని యెహోవా యొక్క మరొక గుణాన్ని గురించి ఇక్కడ రాయబడింది మనం చదువుకుంటున్నాం. మరి అంత మాత్రమే కాకుండా మరి యెహోవాను గురించిన మాటలు మరి 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. 4వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూసుకున్నట్టు వివాహ విషయంలో వారు యెహోవా ఆశీర్వాదాన్ని గురించి ఆమెతో చెప్పినట్టు మనం చూస్తున్నాం. 12వ వచనంలో, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవే, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందురుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేసి సంతానం, నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వల్లే ఉండునుగాక. యెహోవాను బట్టి మరి ఈ ప్రజలు బోయజును దీవిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏమని? నీవు ఖ్యాతి పొందుదువుగాక, క్షేమాభివృద్ధి పొందుదువుగాక. యెహోవా నీ ఇంటికి వచ్చిన స్త్రీ నీ వంశాన్ని ఆశీర్వదించునుగాక అని. కనుక వంశాన్ని